గుంటూరు జడ్పీ చైర్మన్ జానీమూన్ కన్నీరు పెట్టుకున్న అంశంపై ప్రతిపక్ష వైసీపీ నేతలు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమ అధికారికి అవినీతికి ఎవరు అడ్డొచ్చినా వారిని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ పార్టీకి చెందిన మహిళలకే రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు ఇతర మహిళలకు ఎలా రక్షణ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. జానీమూన్పై జరిగిన దాడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మైనారిటీ వర్గానికి చెందిన మహిళపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగితే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. ఆమె క్యాంపు కార్యాలయం మేరకు సుమారుగా 20 మందిని మారణాయుధాలతో పంపించి వెలిగించారని, ఏ క్షణంలోనైనా ఆమె మీద దాడి చేసే అవకాశం ఉన్నదని స్వయంగా ఆమె పత్రికాముఖంగా బహిరంగంగా చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏమిటో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సొంత పార్టీకి చెందినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్, అది కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్, మహిళ, మైనారిటీకి చెందినటువంటి వ్యక్తి, ఆమె మీదే సొంత పార్టీ మంత్రి గారు దాడి చేసేటటువంటి పరిస్థితి, ఆమెను హతమార్చేటటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల మీద ఏ విధంగా ఈ 2.5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవర్తించిందో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే తమ పనులకు అడ్డం వస్తారో, ఎవరైతే తమ అధికారానికి తమ అవినీతికి అడ్డం వస్తారో, సొంత పార్టీ వారైనా సరే, వారిని బెదిరించేటటువంటి కార్యక్రమాలు కొత్తగా జరుగుతున్నవి కావు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే తంతు నడుస్తూ ఉన్నది. ముస్లిం మైనార్టీకి సంబంధించి గుంటూరు జిల్లాలో జానీమూన్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారని చెప్పి చాలా సంతోషపడ్డాం. కానీ ఆమె 1 సంవత్సరం క్రితం నుంచే ఆమె డల్గా ఉంటే నేను అడిగాను, అమ్మా ఏంటమ్మా ఎలా ఉన్నామంటే, ఏం లేదు నేను బాగానే ఉన్నాను, నా పార్టీలో బాగానే ఉన్నాను అని చెప్పింది. కానీ ఈ విధమైన పరిస్థితి ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి చెప్పినప్పుడు కనీసం చర్య తీసుకుంటే ఎంత బాగుండేది. ఇవాళ ఏం పరిస్థితి వచ్చింది ఆమెకి అంటే, ముస్లిం మైనార్టీ సంబంధించిన ముస్లింలకు ఈ పార్టీలో ఎలాంటి ఏమాత్రం కొద్ది కూడా ఇది లేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుస్తూ ఉంది. కానీ మాటలకైతే మాత్రం మేము పేద ప్రజలకి ముస్లిం మైనార్టీలకి ఎంతో న్యాయం చేస్తున్నామని చెప్పేసి 1 10 మాత్రం జామీన్కి ఇచ్చారు. కానీ రాష్ట్రంలో ముస్లింస్ ఎవరు లేరు. కానీ ఆమె ఇచ్చారా ఒక పోలింగ్ అనుకుంటే చివరికి ఆమె బెదిరించాలంటే ఇది ఎంత అన్యాయమో ఒక్కసారి ఆలోచన చేయని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. అయ్యా మీరు మాట్లాడితే ఎన్నో గొప్ప మాటలు చెప్తారు, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం నా వైపే ఉన్నారంటారు, కానీ చేసే పనులు ఏ విధంగా ఉండేది ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు రాబోయే కాలంలో మీరు ఇదే విధంగా చేస్తే రేపు మీకు ఇక్కడ పుట్టగలు ఉండవని చెప్పి తెలియజేస్తున్నా. మీరు మాత్రం మాటలు మాత్రం